దేవుడు తన ఉచితమైన కృపలో మరొకసారి మనం ఇలా కలుసుకోవడానికి మేబీ ఈ ఇయర్లో ఇదే లాస్ట్. మళ్ళీ కలిస్తే వచ్చే సంవత్సరం కలుస్తాం. ఈ సంవత్సరాంతంలో దేవుణ్ణి కలిసి స్తుతించడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఇందాక అందరిని నిలబెట్టి పాస్టర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో నా మదిలో కొన్ని ఆలోచనలు వచ్చినాయి. మన శరీరంలో మార్పు వస్తుంది. మన కంటిలో, మన నోస్లో, మన గొంతులో, శరీర అవయవాల్లో అనేక రకాల మార్పులు వస్తున్నాయి. వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. అన్నీ మారుతున్నాయి. కానీ మారంది ఒకటి ఉంది. ఇక్కడికి వచ్చి ప్రీచర్స్ కూడా మారుతున్నారు. వాళ్ళు చెప్పే విధానంలో కూడా మార్పులు మీకు కనిపిస్తున్నాయి. కానీ మనుషుల యొక్క హృదయాలు మాత్రం మారుతున్నట్లుగా కనిపించట్లేదు. ఎక్కడ చూసినా, ఎటు చూసినా క్రైస్తవ్యంలో, సంఘాలలో ప్రాముఖ్యంగా బిబ్లికల్ ఇల్లెట్రసీ ఏలుబడి చేస్తుంది ఈ రోజుల్లో. అంటే ఏంటో తెలుసా? వాక్యపరమైన నిరక్షరాస్యత ఈరోజు సంఘంలో ఏలుబడి చేస్తుంది. ఏ బోధకుడు ఏది చెప్పినా దాన్ని నమ్మటానికి సిద్ధంగా ఉంటున్నారు ఈ రోజున విశ్వాసులు. కారణం ఏంటంటే వాళ్ళకి వాక్యం పట్ల అవగాహన లేకపోవడం. మొదటి శతాబ్దంలో బెరయా క్రైస్తవుల వల్లే ఈ రోజున క్రైస్తవ సంఘం లేకపోవడం. సేవకుడు బోధిస్తున్న వాక్యాన్ని తరచి చూచేటువంటి అనుభవం లేని క్రైస్తవులు ఈ రోజున ఉన్నారు. రకరకాల బోధలు మనల్ని రకరకాలుగా మిస్లీడ్ చేస్తూ ఉన్నాయి. ఈ బిబ్లికల్ ఇలిటరసీ నుంచి మనం బయటకు రావాలంటే మనం వాక్యాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. నేను వాక్యాన్ని ప్రేమిస్తున్నాను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అందరూ ప్రేమిస్తున్నారా? ఉంటే ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు వాక్యం అంటే బాగా ఇష్టం అండి. నేను ప్రతిరోజు వాక్యం వినకుండా ఉండలేను, చదవకుండా ఉండలేను. ఎవ్రీ డే వాక్యంతోనే నా డే స్టార్ట్ అవుతుంది. వాక్యం వినటం అంటే నాకు చాలా ఇష్టం. ప్రతిరోజు వింటాను, లేకపోతే చదువుతాను అన్న అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ? అందరూ, ఆల్మోస్ట్ అందరూ కదా. అందరికీ ఇష్టం. వినటం అంటే మనకి చాలా చాలా ఇష్టం. చదవటం అంటే కూడా కొంతమందికి ఇష్టం. వింటాం, చదువుతాం. సరిపోతుందంటారా? నాకు వినపడలా. ప్రవర్తించాలి. ఆరాధన అంటే మనం చాలా విషయాలు వింటూ వచ్చాం కదా. ఈరోజు కూడా నాకు ప్రతిసారి ఆరాధన వర్తమానం అనేసరికి ఒక పెద్ద టాస్క్ ఏమవుతుందంటే ఎవ్రీ టైం ఆరాధన గురించే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలని ఆలోచన చేస్తే నా మదిలో వచ్చిన ఆలోచన ఏంటంటే, మనం వినటానికి బాగా ఇష్టపడతాం. అందులోకి మన తెలుగు ప్రజలంట కథలు వినటం అంటే చాలా బాగా ఇష్టపడతారంట. ఏపీ తెలంగాణలో ఉన్న సినిమా థియేటర్స్ ప్రపంచంలో కూడా ఇంకెక్కడ లేవంట. మరి నేను విన్నా, అది నిజమో కాదో తెలియదు. కానీ కథలు అంటే మనకి బాగా ఇష్టం. ఎవరైనా చెప్తే వినటం అంటే మనకి చాలా ఇష్టం. అయితే ఆరాధన అనేది ఏంటంటే, నిజంగా మనం ఆరాధన భావంతో ఉన్నామా లేదే అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అంటే వినేవారుగా మాత్రం ఉండి అక్కడే ఆగిపోతే మనం ఆరాధన చేసినట్లుగా కాదంట. వినేవారుగా కాకుండా చేసేవారుగా కూడా ఉండాలంట. అంటే వినటం ఇష్టపడి చేయకపోతే మనం దేవుణ్ణి సంతోషపెట్టలేం. మనల్ని మనం కూడా దేవునికి పరిపూర్ణంగా ఏం చేయలేం? అప్పగించుకోలేం. లిజనింగ్ అండ్ డూయింగ్ ఈజ్ ద ట్రూ యాక్ట్ ఆఫ్ వర్షిప్. వినటం, చేయటం. పక్షి ఎగరాలంటే ఎన్ని రెక్కలు కావాలండి? దానికి 2 రెక్కలు కావాలి. ఒక రెక్కతో పక్షి ఎగరగలదా? వినటంతోనే మనం ఆగిపోతున్నాం, కానీ దాన్ని చేయటంలోనికి మనం రాలేకపోతూ ఉన్నాం. ఇది కొంచెం మనం ఆలోచన చేయాలి. విని చేయకుండా ఉండటం అనేది ఆత్మీయంగా మనల్ని మనం మోసం చేసుకోవటం. మనుషులు ఎవరైనా మనల్ని మోసం చేశారనుకోండి, వాళ్ళ మీద మనకి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి? మనల్ని ఎవరైనా మోసం చేస్తే, మోసం చేసిన వాళ్ళ మీద ఎలాంటి ఆలోచనతో ఉంటాం మనం? ఒక విషయం చెప్పాలి ఉదయం, మనల్ని మోసం చేసేవాడు ఎవడూ లేడు. మనకంటే మోసగాడు ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు. మనమే మోసగాళ్ళకు మోసగాళ్ళం కాదంటారా? కావాలంటే రండి, వాక్యంలో నుంచి చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా
వాక్య ప్రకారం ప్రవర్తించు వారునై ఉండుడి. హల్లెలూయా. కేవలం వినువారు మాత్రంగానే ఉంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామంట. మనల్ని మనమే మోసం చేసుకుంటే మన మీద మనకి ఎలాంటి ఫీలింగ్ కలగాలి? ఎదుటి వాళ్ళు మన మీద మోసం చేస్తే వాళ్ళ మీద మనకి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో అలాంటి ఫీలింగే మనకు కలగాలి. ఇంకొకరికి మనం అవకాశం ఇవ్వక్కర్లా మోసం చేయడానికి. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. అలాంటి స్థాయిలో ఉండకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే కేవలం వినుట వలన దేవుడు మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నామని మనకు అర్థమైంది కదా. ఈ కేవలం వినువారు మాత్రంగా ఉంటే మనకి కలిగేటువంటి నష్టాలు ఏంటో కొన్ని చూద్దాం ఈరోజు. ఏ విధంగా మనల్ని మనం మోసం చేసుకుంటున్నామో పరిశీలించేద్దాం. మొదట ఎలా ఉంటుందంటే, కేవలం వినటమే అలవాటుగా ఉంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మా నాన్నగారు నన్ను మార్నింగ్ నేను టీవీ చూస్తా కూర్చున్నాను అనుకోండి. ఒరే నువ్వు సెంటర్కి వెళ్ళి కొంచెం పాల ప్యాకెట్ తీసుకురా అన్నారు అనుకోండి. సరే నాన్న, ఆయన చెప్పింది నేను విన్నానా? వినపడింది, నాకు విన్నాను, కూర్చున్నాను, ఛానల్స్ అటు ఇటు మార్చుకుంటే టీవీ ముందే ఉన్నాను. నేను లేచి పాల ప్యాకెట్ తీసుకురాలేదు. ఇప్పుడు నేను విననట్ట? విన్నట్ట. ఎప్పుడు మనం విన్నామనేది పరిపూర్ణం అవుతుందంటే ఆ వినిన దానిని చేసినప్పుడు, ఆ టాస్క్ కంప్లీట్ చేసినప్పుడే మనం విన్నాము అని. మీరు క్లాస్లో టీచర్స్ చెప్పేవి, లెక్చరర్స్ చెప్పేవి చాలా బాగా విన్నట్టుగా తలూపుతారు. ఎస్, అవునవును అంటారు. అసలు ఎక్స్ప్రెషన్స్ భలే ఇస్తారు మన వాళ్ళు. చూస్తే అందరూ విన్నట్టే ఉంటారు. కానీ ఇక్కడి నుంచి వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది విన్నారా లేదా అనేది? ఎగ్జామ్ రాసేటప్పుడు అర్థమవుతుంది. మనకు కూడా ఆత్మీయ జీవితంలో పరీక్షలు ఎదురైనప్పుడు అర్థమవుతుంది మనం నిజంగా దాన్ని విన్నామా. విని దాన్ని అనుసరిస్తే ఆ పరీక్షలో మనం ఏమవుతాం? సక్సెస్ అవుతాం. ఒకవేళ అనుసరించకపోతే ఫెయిల్ అవుతాం. సో వినేవారు మాత్రంగా ఉంటే కలిగే నష్టాలు ఎలా ఉంటాయి అంటే, మొట్టమొదటి నేను గమనించిన అబ్జర్వ్ చేసిన నష్టం ఏంటంటే, నాలెడ్జ్ వితౌట్ చేంజ్. చేంజ్ అంటే నేను అనేది డబ్బుల గురించి చేంజ్ కాదు. ఇట్లాగే ఒక ఆయన చేంజ్ లేదురా నాలో చేంజ్ రావట్లేదు అంటే, ఎంత కావాలి చెప్పు నీకు చేంజ్ అంటున్నాడు జేబులో చేయబెట్టి. ఎంత వాక్యం విన్నా కూడా చేంజ్ మారలేదు. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే, వినేవాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి తహతహలాడిపోతూ ఉంటారు. వీళ్ళకి వాక్యంలో ఉన్న అన్ని విషయాలు తెలుసు. పాత నిబంధన గ్రంథాన్ని ఏ విధంగా పిలిచేవాళ్ళో తెలుసు. తనాక్ అంటారని తెలుసు. తనాక్లో తోరా అంటే తెలుసు, నబీం అంటే తెలుసు, కెతూబీం అంటే తెలుసు. వీళ్ళకి అసలు అమోనీలు ఎవరో తెలుసు. అవసరమైతే మన కయ్యూను భార్య ఎవరో కూడా తెలుసు వీళ్ళకి. ఆ నోదు దేశంలో కయ్యూను భార్య ఎక్కడి నుంచి వచ్చిందో కూడా వీళ్ళకి తెలుసు. బైబిల్ చెప్పని విషయాలు కూడా వీళ్ళు చెప్తారు. తెలుసుకోవటానికి తహతహలాడిపోతూ ఉంటారు. ఎవరు ఏ వాక్యం చెప్పినా ఆ వాక్యం నేను ఎప్పుడో విన్నా, అది నేను ఎప్పుడో చదివా, నాకు తెలుసు. ఏమవుతుందంటే, వీళ్ళకి తెలుసుకునే వాళ్ళు మాత్రంగా వినేవారుగానే ఉంటే వచ్చే మొదటి నష్టం ఏంటంటే, ఆత్మీయంగా హృదయంలో గర్వం పెరిగిపోద్ది. స్పిరిచువల్ ప్రైడ్నెస్ వచ్చేస్తుంది వీళ్ళకి. అంతరంగంలో నాకు తెలిసినంత మా పాస్టర్ గారికి కూడా తెలియదు. తెలుసా మీకు? నాకు అవకాశం ఇస్తే నేను ఎన్ని మాట్లాడుతానో తెలుసా? వాస్తవమే, నీకు తెలుసు. ఇన్ఫర్మేషన్ అనేది నిన్ను దేవునికి దగ్గరగా తీసుకెళ్ళలేదు. ఇంటిమసీ విత్ గాడ్, నీకు దేవునికి మధ్యలో ఇంటిమసీ ఉంటేనే నువ్వు పరలోక రాజ్యం, ఆయన సన్నిధికి నువ్వు చేరగలుగుతావు. నీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. ఈరోజు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, అరచేతుల్లోకే వచ్చేస్తుంది మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. టైప్ కూడా చేయక్కర్లా, నువ్వు మాట్లాడితే చాలు వచ్చేస్తుంది నీకు ఇన్ఫర్మేషను. పుంఖాలుగా వచ్చేస్తుంది. ఎంత కావాలంటే అంత వచ్చేస్తుంది ఇన్ఫర్మేషను. కానీ ఆ నాలెడ్జ్ అనేది నిన్ను దేవునిలో నిలబెట్టగలుగుతుందా? ఆ నాలెడ్జ్ అనేది నిన్ను దేవుని సన్నిధిలో ఆరాధికురాలుగా మార్చగలుగుతుందా? నీకు వినటం మాత్రమే అలవాటైనప్పుడు ఆ నష్టం ఏంటంటే, నువ్వు జ్ఞానవంతురాలుగా నీ హృదయంలో నువ్వు గర్వపడుతూ ఉంటావు, అతిశయిస్తూ ఉంటావు. చెప్పేవాళ్ళు అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతారు, నువ్వు ముందే అంచనా వేసేస్తావు. ఫేవరెట్ స్పీకర్లు ఉన్నారా మీకు? చాలామంది ఈరోజు నన్ను చూడంగానే అబ్బా ఈయన వచ్చాడా అనుకున్న వాళ్ళు ఉంటారు. ఓహో ఈయన వచ్చాడు ఇందాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఫేవరెట్ స్పీకర్లు ఉంటారు. వీళ్ళకి వినటం అలవాటు పడిన వాళ్ళకి చక్కగా వీళ్ళకి ఆయన చెప్తే బాగుంటుంది, ఆ పిచ్ బాగుంటుంది, ఆ మాట బాగుంటుంది, ఆ మాట నేను వినాలి, ఆయన కోసం ఎదురు చూడాలి అనుకునే వాళ్ళు ఉంటారు. ఈయన వచ్చాడు ఏంట్రా బాబు ఈరోజు అనుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎవరంట? వినేవాళ్ళు, నాలెడ్జ్ కోసం తహతహలాడేవాళ్ళు. వీళ్ళకి ఏం కావాలి?
ఇన్ఫర్మేషన్ కావాలి, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి కావాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం రండి ఇలాంటి వాళ్ళ గురించి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31, 32 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31, 32 వచనం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు కానీ వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారిని మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. వాళ్ళంట పాట విన్నట్టు వింటారంట. ఇందాక పాస్టర్ గారు మాట్లాడుతున్నా కూడా కనులు మోస్తున్నారని చెప్పారు చూడండి. కొన్ని ట్యూన్కి సెట్ అయిపోద్ది మైండ్, వాళ్ళ పిచ్చికి సెట్ అయిపోద్ది అనమాట. ఆయన మాట మాట్లాడితే వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంటి దగ్గర నిద్ర పడుతుందో లేదో తెలియదు కానీ మందిరంలోనికి వచ్చినప్పుడు ఆ ప్రసంగం స్టార్ట్ అవ్వగానే మూడో ఆకాశంలోకి వెళ్ళి వచ్చేస్తారు కొంతమంది. వాళ్ళని అడగాలి దర్శనాలు, ప్రవచనాలు వాళ్ళని అడగాలి, ఏం చూసావు, దేవుడు ఏం మాట్లాడాడు నీతో? అబ్బో చాలా మాట్లాడాడండి. ఒక ప్రసంగికుడికి వినకూడని మాట ఏంటంటే, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు తెలుసుగా మీకు? ఎడ్వర్డ్ విలియమ్స్ అని ఒకసారి చెప్తే విన్నా. ఆయన ఒకసారి వాక్యం చెప్తుంటే అంట, ఆయన వేరే కంట్రీస్కి వెళ్తూ ఉంటారు కదా, సౌత్ ఆఫ్రికాలోనే ఎక్కడో, దేశం గుర్తులేదు కానీ, ఆయన వాక్యం చెప్తుంటే ఒక ఆవిడ వచ్చి, పాస్టర్ గారు మీ వాక్యం సీడీ కావాలండి నాకు అని అడిగిందంట. యూట్యూబ్ అంతగా ప్రబలని రోజుల్లో సీడీ కావాలని అడిగితే ఆయన అనుకున్నాడు, అబ్బా నా వాక్యం వింటాం అంత ఇష్టమా, ఎంత సంతోషంగా హ్యాపీగా తీసుకొచ్చిస్తామ్మా. ఏంటమ్మా ఏంటి? మామూలుగా ఆయన సంతోషంలో ఉబ్బి తబ్బిపోతుంటే వెంటనే మా అమ్మాయి మీ వాక్యం వింటే కానీ నిద్రపోవట్లేదండి, మీ వాక్యం పెడితే చాలు ఆమెకి ఎక్కడలే నిద్ర వచ్చేస్తుంది, మేము ఎన్ని ట్రై చేసినా ఆమెకి నిద్ర రావట్లా అందంట. అలాంటి వాళ్ళు లేరంటారా ఈ రోజున? ఈ మందిరంలో నాకు పెద్దగా కనపడట్లేదు కానీ కొన్ని చోట్ల పాస్టర్ గారు ప్రారంభించగానే పరలోకానికి వెళ్ళి వచ్చేస్తారు, పాట విన్నట్లుగా ఉంటారంట. మనం ఇందాక చదివిన వాక్యంలో మీరు గమనిస్తే ఆ కూర్చున్న వాళ్ళంట ఎలా కూర్చుంటారంట? దేవుని సన్నిధిలో లాభమును ఆపేక్షించి కూర్చుంటారంట. దేవుని సన్నిధికి ఎందుకు వస్తారు? లాభాపేక్షతో వస్తారు. అంటే దేవునితో కూడా బిజినెస్ డీల్స్ మాట్లాడుకోవటానికి వస్తారు కొంతమంది. హలో, నేను అడిగింది ఇస్తే నీకు 1000 రూపాయలు ఇస్తా, 1116 ఇస్తా, 10,000 ఇస్తా అంటే ఈ టోన్లో చెప్పర్లేండి దేవుడికి. ఆ ప్రార్థన పదజాలం వేరుగా ఉంటుంది, దాని మీనింగ్ అదే. లాభాపేక్షతో దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటారు. నాకేమొస్తుంది దేవుడి దగ్గరికి వస్తే, దేవుని సన్నిధికి వస్తే నాకేమొస్తుంది? వీళ్ళు ఇంకేం వినరు. వాళ్ళకి ఏం వినపడుతుంది అంటే, వాళ్ళు దేనికోసమైతే వచ్చారో ఆ పదం వినపడింది అనుకోండి, ఈరోజు దేవుడు నాతో మాట్లాడేశాడు. ఒక లాభాపేక్షతో వస్తారు, ఒక ఆశతో వస్తారు. ఆ ఆశతో వచ్చేవాళ్ళు వింటారు కానీ దాన్ని పాటించడానికి ఇష్టపడరు. మీకు అర్థమవుతుందా? ఓన్లీ వినేవారుగా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఎవరు మాట్లాడినా దేవుడు నాతో మాట్లాడేశాడు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మనసులో ఒకటి ఆల్రెడీ అనుకుని వస్తారు, ఒక టాపిక్ అనుకుని ఒక సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో అనుకుంటా, ఇర్మియా గురించి అక్కడ దేవుడు ఆ ప్రాంతంలో నువ్వు వివాహం చేసుకోవద్దని చెప్తాడు ఇర్మియాకి. వివాహం చేసుకోవద్దు, ఈ ప్రాంతంలో ఉన్న వారందరినీ నేను నాశనం చేయబోతున్నానని చెప్తాడు. ఒక సేవకుడు, పేరు చెప్పను కానీ, ఆయన దేవుడి దగ్గర నేను వివాహం చేసుకోవాలా చేసుకోకుండా ఉండాలా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు చాలామంది సమర్పించుకున్న వాళ్ళు ఉంటారు, దేవుడు చెప్తే సమర్పించుకున్న వాళ్ళు ఉంటారు. ఈయన ఏంటంటే కావాలని దేవుడి దగ్గర అడుగుతా ప్రార్థన చేస్తుంటే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము ఆ వచనాలు ఆయనకు కనిపించినాయి. దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను వివాహం చేసుకోవద్దు అన్నాడని. ఇప్పటికీ వివాహం చేసుకోకుండానే సేవలో కొనసాగుతున్నాడు ఆయన. వాస్తవానికి 23వ అధ్యాయము అక్కడ చెప్పబడిన సందర్భం ఏంటి? ఇర్మియాని చేసుకోవద్దని చెప్తున్నాడు ఆయన. అంటే వాక్యం ద్వారా దేవుడు మాతో మాట్లాడతాడండి. అక్కడ ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఆయన నాతో మాట్లాడాడండి, కాబట్టి నేను వివాహం చేసుకోలేదండి అంటున్నాడు ఆయన. దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు అంటారా? దేవుని వాక్యం నిజంగా ఆయన వివాహం చేసుకోవద్దని చెప్పిందా? మొన్న కూడా చాలా సందర్భాల్లో చాలా రకాలుగా వాక్యం అంతా మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు అమెరికా వెళ్ళి వీసా కోసం అప్లై చేస్తున్నారు, అక్కడ ఉన్నారు, దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. లేకపోతే ఏదైనా జాబ్లో ఉన్నావు, నా కొత్త జాబ్ కోసం నేను ట్రై చేస్తున్నా, ఈ జాబ్లోకి వెళ్ళాలా, ఇందులోనే నేను కొనసాగాలా, ఎక్స్టెండ్ చేసుకోవాలా,
అని ప్రార్థన చేస్తా, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు ఉండమని అని. ఇంకా విచిత్రమైన సాక్ష్యాలు కూడా నేను విన్నా. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో యవ్వనస్తులు ఒకరినొకళ్ళు ఇష్టపడి మేము పెళ్లి చేసుకోవాలి, దేవుడు మాతో మాట్లాడాలి, ఈరోజు మేము ఏం చేయాలి, దేవా నువ్వు మాట్లాడి మమ్మల్ని పెళ్లి చేసుకోమంటావు వద్దంటావంటే వాళ్ళకి వాక్యం ఏమొస్తుందో తెలుసా? దేవుడు జతపరిచిన వాడిని మనుష్యుడు వేరుపరచకూడదు. దేవుడు మాట్లాడేశాడు మాతో. ఇదన్నా ఒక రకంగా వినటానికి బాగుంది. ఒక ఆవిడంట బాగా స్ట్రగుల్ అవుతుందంట, ఏం చేయాలో అర్థం కాకుండా దేవుని సన్నిధిలో కూర్చుంటే ఆ రోజు వర్తమానంలో పాస్టర్ గారు చెప్పాడంట, పాత పురుషుణ్ణి విడిచిపెట్టి నవీన పురుషుణ్ణి చేయకొను అని. అవి ఎప్పటి నుంచో స్ట్రగుల్ అవుతుందంట. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మీరు ఈరోజు నాతో చాలా నా సమస్యకు ఒక సమాధానం ఇచ్చేశారండి. ఎప్పటి నుంచో నేను స్ట్రగుల్ అవుతున్నాను, నా బాయ్ ఫ్రెండ్ని కలవాలా, నా భర్తను వదిలేయాలా లేదా అని ఈరోజు సూటిగా మాట్లాడాడండి అన్నాడు. ఏమనాలి ఆ పాస్టర్ గారు? ఏం మాట్లాడాడమ్మా అంటే, చెప్పారు కదండి పాత పురుషుని విడిచిపెట్టి నవీన పురుషుని చేపట్టమని, ఆయన వదిలేస్తా ఈయన చేపడతా అన్న. ఎలా అయిపోయింది ఈ రోజున క్రైస్తవ్యం? వినేవాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఎలా వింటున్నారు వాక్యాన్ని? ఏ విధంగా వింటున్నారు? కొంతమంది లాటరీ వేస్తారు, కళ్ళు మూసుకుని బైబిల్ ఓపెన్ చేసి ఆ పేజీలో ఏది వస్తే అది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? వేరే దాంట్లో నుంచి తెచ్చుకున్నాం మనం. నాకు తెలిసినంత వరకు నా చిన్నతనంలో నేను చూసింది ఏంటంటే, ఇలా చెక్కకు సంబంధించిన టేబుల్ బుక్ పెట్టుకునేది ఉంటుంది తెలుసా, భగవద్గీత అలాంటివి పెడతారు. అది పెట్టి క్లోజ్ చేసి వాళ్ళు బియ్యం తీసుకొచ్చి ఆ బుక్ మీద ఇలా పోస్తారు. పోసినప్పుడు ఏదో ఒక పేజీలో ఎక్కువ అమౌంట్ ఆఫ్ అది పడుతుంది కదా, ధాన్యం బియ్యం లోపలికి వెళ్తుంది కదా, దాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్నది చదువుకుని ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఇది మంచా చెడా అని తీసుకుంటారు. అది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? వాళ్ళు క్రైస్తవులుగా మారారు, వచ్చేటప్పుడు ఆ బ్యాగేజ్ని కూడా క్రిస్టియానిటీలోకి తెచ్చేశారు. అదే అలవాటు ఈ రోజున కళ్ళు మూసుకుని లేకపోతే ఏళ్ళు పెట్టి క్యాలెండర్లో కళ్ళు మూసుకుని క్యాలెండర్ దగ్గర ఒక ఏళ్ళు ఇట్లా పెట్టి ఆ వాక్యం దేవుడు నాతో మాట్లాడు మొక్కలు చేసి వాక్యాన్ని చదువుతున్నారు. ఆ కాంటెక్స్ట్ ఏంటో తెలియదు, ఏ సందర్భంలో ఎవరు మాట్లాడారో తెలియదు, దేవుడు ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడిస్తున్నాడో తెలియదు, అదేం తెలియదు. నా హృదయంలో నాకు ఒక ఆశ ఉంది, నా ఆశ తీర్చుకోవడానికి నేను వాక్యం వినటానికి వచ్చా. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? వినేవాళ్లకు కలిగే నష్టం ఏంటో తెలుసు. వినేవారుగా ఉంటే, కేవలం వినేవారుగా ఉన్నవాళ్ళు వాళ్ళ ఆశలు తీర్చుకోవడానికి, వాళ్ళ కష్టాలని నెరవేర్చుకోవడానికే దేవుని సన్నిధికి వస్తారు. దేవుడు కష్టాలు తీర్చడం, మీ ఆశలు తీర్చడం నేను చెప్పట్లా, దానికోసమే వాక్యం వినకూడదు. కేవలం వినేవారుగా ఉంటే మొట్టమొదటి నష్టం అది. వీళ్ళ నాలెడ్జ్ సీకర్గా ఉంటారు, ఇలాంటి కేటగిరీలోకి వచ్చి పడిపోతూ ఉంటారు. రెండో కేటగిరీ ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఎమోషనల్గా వర్షిప్ చేస్తారు, ఎమోషనల్గా చాలా ఎమోషనల్గా వర్షిప్ చేస్తారు, కానీ ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు వాళ్ళ హృదయంలో. పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు, పాట పాడేటప్పుడు ఏదో ఒకటి వాళ్ళ హృదయాన్ని తాకుతుంది, ఏదో ఒక పదం వాళ్ళని పట్టుకుంటుంది, కన్నీరు గారుస్తారు, ఎక్కడ లేని దుఃఖం వచ్చేస్తుంది. ఎమోషనల్గా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక అవసరమైతే అరుస్తారు, కొంతమంది కేకలు పెడతా ఉంటారు. మీరు గమనించారు ఎప్పుడైనా ఆరాధనలో? చప్పట్లు కొడుతూ రకరకాల భావోద్రేకాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. సరే, అంతగా దేవుడు వాళ్ళని దర్శించి వాళ్ళని సంధించి వాళ్ళ హృదయంలో క్రియ జరిగిస్తే వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళలో మార్పు రావాలా కదా? కానీ వాళ్ళు బయటకు వెళ్ళి చూస్తే అదే పాత జీవితం, అదే పాప జీవితం, అదే రోత జీవితం ఉంటుంది. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మాత్రం, ఆరాధన జరిగేటప్పుడు మాత్రం వినేటప్పుడు వీళ్ళకి నచ్చిన పదజాలాన్ని వింటారు, నచ్చిన మాటలను పట్టుకుంటారు, ఎమోషనల్గా వాళ్ళకి అన్వయించుకుని ఈరోజు ఎంత చక్కగా ఆరాధన జరిగిందో, ఎంత ఉజ్జీవంగా ఆరాధన జరిగిందో, దేవుడు ఆత్మ నాలోకి దిగొచ్చేసింది, ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఒక హై పాయింట్ టచ్ అయినట్టుగా ఎక్కడికో వెళ్ళిపోయి తన్మయత్వం చెంది శరీరంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా అంత ఆనందాన్ని అనుభవిస్తూ, అంటే తృప్తి చెందుతారనమాట. వాళ్ళు తృప్తి చెందారు, కానీ దేవుణ్ణి తృప్తిపరిచామా లేదని ఆలోచన వాళ్ళకి ఉండదు. ఈ వినేవాళ్ళలో జరిగే రెండో నష్టం ఏంటంటే, ఎంతసేపు వీళ్ళ సాటిస్ఫాక్షనే వీళ్ళు చూసుకుంటారు. నేను దేవుని సన్నిధికి వస్తే నేను ఎలా తృప్తి చెందాను, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నాతో ఎలా మాట్లాడాడు, నేను, నా కుటుంబం, మహా అయితే నా సంఘం, అంతవరకు ఆగిపోతారు వీళ్ళు. సార్వత్రిక సంఘం గురించిన ఆలోచన, దేవుని చిత్తానుసారమైన ఆలోచన వీళ్ళు ఎంత మాత్రం చేయలేరు. చాలా సంకుచితమైనటువంటి ఆలోచన ధోరణితో మిగిలిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే, వీళ్ళు వింటారు కానీ ప్రాక్టీస్ చేయడం వీళ్ళకి అలవాటు లేదు. ఎంత మాత్రము వినేవాళ్ళుగా ఉంటారు కానీ దాన్ని అనుసరించి నడిచేవారుగా ఉండరు. నేను ఒక ఇద్దరు అన్నదమ్ములను చూపిస్తా.
క్విక్గా చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 నుంచి 30 వచనాల్లో ఉన్న భాగాన్ని ఇప్పుడు ఆ టెక్స్ట్ అంతా నేను చదవను, కానీ అందులో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు మనకి. ఆ వాక్యంలో మొదటి వాడిని తండ్రి ఏం చెప్తాడంటే, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు రెస్పాండ్ ఎలా అవుతాడంటే, నేను చేయను, నేను పోను, నేను వెళ్ళను, నేను చేయను అంటాడు. రెండో వాడికి కూడా అదే మాట చెప్తాడు. రెండో వాడు అంటాడు, వెళ్తాను డాడీ, వెంటనే నేను చేస్తాను అని చెప్తాడు. కానీ వాస్తవానికి నేను పోను, నేను చెయ్యను, నేను వెళ్ళను అని చెప్పినవాడు మనసు మార్చుకుని చేయడానికి వెళ్తాడు. నేను వెళ్తాను అని చెప్పినవాడు వెళ్ళడం. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు దేవుని మాట విన్నట్టు, దేవుణ్ణి సంతోషపెట్టినట్టు? రెండోవాడు వెంటనే చెప్పింది వెంటనే ఎమోషనల్గా ఆ తండ్రి ఏమనుకుంటాడు, విన్న వెంటనే సేవకుడు ఇక్కడ ఏమనుకుంటాడు, వాక్యం చెప్పినప్పుడు మనం రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి ఏమనుకుంటాడు, అబ్బో వీళ్ళలో మార్పు జరిగిపోయింది, నేను చెప్పిన మాటకి విధేయత చూపిస్తున్నారు, వెంటనే వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు అనుకుంటాడు. కానీ వాస్తవానికి వెళ్తాను అని చెప్పినవాడు వెళ్ళట్లా, వెళ్ళను అని చెప్పినవాడు వెళ్తున్నాడు. దేవుని మాట నిజంగా మనం తీసుకుంటే మన హృదయం మారుతుంది. మొదటివాడు నేను వెళ్ళను అంటున్నా, వాడి హృదయం ఎలా మారిందంటే వాడు చెప్పిన మాటను విని దాన్ని చేయటానికి మనసును ఏం చేసుకున్నాడు, మార్చుకున్నాడు. దేవుని మాట విని దాన్ని అనుసరించే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ హృదయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడతారు. కానీ వినేవారుగా ఉన్నవారు వారి హృదయాన్ని మార్చుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడరు. కష్టంగా ఉంటుంది వాళ్ళకి. వినటం ఈజీ అండి, వినటం వీళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. ఏంటంటే వినటం మాత్రం వీళ్ళకి వినోదంగా ఉంటుందంట. ఎలా ఉంటుంది? వినోదంగా ఉంటుంది. చేయటం మాత్రం ప్రాణ సంకటంలాగా ఉంటుందంట వాళ్ళకి. నువ్వు ఎంతైనా చెప్పు, నేను వింటా. హరికథ కాలక్షేపం అని నా చిన్నప్పుడు ఉండేది, మా పెద్దమ్మే చెప్పేది హరికథలో. రాత్రి తెల్లవారులు చెప్పిన చక్కగా కూర్చుని వినేవాళ్ళు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నన్ను పట్టుకుపోయేది చిన్నప్పుడు. నేను చూసేవాడిని ఆ హరికథలు చెప్పేటప్పుడు. ఈ మధ్య మధ్యలో రకరకాల స్లాంగ్స్తో మాటలు మారుస్తా. వాళ్ళకి వినోదం అది. చెప్పే కథని రక్తి కట్టిస్తూ వినసొంపుగా వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చేలాగా ఆమె చెప్తూ ఉంటుంది, వీళ్ళు వింటారు. వినటం వినోదం. తర్వాత తెల్లవారిన తర్వాత ఏం విన్నారు, ఏమో ఆమె ఏం చెప్పిందో అది విన్నాం. ఏం చెప్పిందంటే మేమేమి విన్నామో అదే చెప్పింది. అలాగే ఉంటారు వీళ్ళు. వింటారు కానీ దాన్ని ఆచరణలో పెట్టడానికి ఎంత మాత్రం ఇష్టపడరు. వీళ్ళు ఎమోషనల్గా అనమాట, ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. మీరు కూడా చాలాసార్లు ప్రసంగాలు విన్నప్పుడు తీర్మానాలు తీసేసుకుంటారు ఎమోషనల్గా. సంవత్సరం చివరిలోకి వచ్చాం. బై ది వే, జనవరిలో మీరు తీసుకున్న తీర్మానాలు గుర్తున్నాయా? డిసెంబర్ 31 నైట్ ప్రమాణాలు చేసేస్తాం, ఇది వదిలేస్తా, ఇలా ఉంటా, అలా ఉంటా. కొనసాగిస్తున్నారా? ఎమోషనల్గా తీసుకున్న నిర్ణయాలు ఎమోషనల్గానే ఎగిరిపోతాయి. ఆ ఎమోషన్ ఎంతసేపు ఉంటుంది మనలో? ఉన్నంతవరకే. కోపమైనా సంతోషమైనా అదొక ఎమోషను. ఇది కూడా అలాంటిదే. భావోద్రేకంగా నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళు. వింటారు కాబట్టి, అక్కడే ఉంటారు కాబట్టి వీళ్ళు ఆ నిర్ణయాలు తీసుకునే స్థితిలోనే ఉండిపోతారు. ఇంకా మూడవ నష్టం ఏంటంటే, వినేవారుగా ఉన్న వాళ్ళకి, వాళ్ళు చర్చికి అటెండ్ అవుతారు. అన్ని క్రమాల్లో వాళ్ళు ఉంటారు. ఎవరు ఏ ప్రార్థన పెట్టినా, ఏ మీటింగ్ పెట్టినా సరే ముందు వరుసలో కూర్చుంటారు. చర్చ్ అటెండెన్స్ ఉంటుంది. కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని రాజ్య భారం లేకుండా ఉంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని రాజ్య భారం అంటే ఏంటి? మాకే బోల్డ్ భారాలు ఉన్నాయి. ప్రభు ఏం చెప్పాడు? సమస్త భారాలు మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఆ వాక్యం నచ్చింది నాకు, అందుకే వచ్చాను నేను. నాకు విశ్రాంతే కావాలి. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నా? బోల్డ్ సమస్యలు ఉన్నాయి, ఇక్కడికి వస్తే విశ్రాంతి దొరికిద్దని నేను వస్తున్నా. అసలు కాంటెక్స్ట్ అదేనా ఆ వాక్యానికి? దేవుడు ఆ సందర్భంలోనే చెప్పాడా? దాని అర్థం అదేనా? దాన్ని వీళ్ళకి నచ్చినట్లుగా తీసుకుని దేవుని రాజ్య భారం వీళ్ళకి అసలు ఉండదు. దేవుడు శిష్యులకి ఏం చెప్పాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనాల్లో ఏం చెప్పాడు? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, వాళ్ళందరినీ శిష్యులుగా చేయండి అన్నాడు. అక్కడ మెయిన్ ఏంటి ఆయన చెప్పిన కమిషను? కేవలం సువార్త ప్రకటించండి కాదు, శిష్యులుగా చేయండి అన్నాడు. వాళ్ళందరినీ శిష్యులుగా తయారు చేయండి అనేది మెయిన్ తీసుకోవాల్సింది. దాన్ని తీసుకోం మనం. సువార్త ప్రకటించాలి. ఆ సువార్త ప్రకటించడం కూడా అసలు సువార్త ఏంటో మనం అర్థం చేసుకోం. మనకు తెలిసిన దాన్ని తెలిసినట్లుగా ప్రకటించేస్తూ ఉంటాం. ఎదుటివాడు వింటున్నాడా లేదా, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి పరిస్థితి ఏంటి, ఇవేం మనం ఆలోచన చేయం. చెప్పడం మాత్రం మన ధర్మం. చెప్పేసి అమ్మ నేను చెప్పేసా అయిపోయిందండి. ఈ బ్యాచ్ ఎలా ఉంటారంటే, అమ్మయ్య 2025 మొత్తం నేను ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా ఫుల్ ప్రజెంట్. నా అటెండెన్స్ మీరు కనుక వేస్తే, పాస్టర్ గారు అటెండెన్స్ వేస్తే
100% అటెండెన్స్ ఉంటుంది నాకు. అమ్మయ్య చాలు, ఈ సంవత్సరానికి నాకు ఇకే ప్రమాదం లేదు. నేను దేవుడికి అన్ని క్రమాలకు వచ్చా, ఎక్కడ మీటింగ్స్ పెట్టినా అక్కడికి వచ్చా. ఎన్ని వారాలు ఉన్నాయి సంవత్సరానికి? ఎన్ని వారాలు ఉంటాయి? 52 వారాలు. 52 వారాల్లో 52 వారాలు నేను దేవుని సన్నిధికి వచ్చా. నాకు ఇక డోకా లేదనుకుంటారు. హలో, మీకే ప్రమాదం. ఎక్కువ తెలిసినోడికి ఎక్కువ దెబ్బలు. అలా అని చెప్పి మానేయమని కదా నా ఉద్దేశం. రావాలి, వచ్చి వినాలి, ఆ విన్నదాన్ని ఏం చేయాలి? ఆచరించాలి. అక్కడ మనం పప్పులో కాలేస్తున్నాం. ఆచరించే క్రమంలో మనం ముందుకు రాలేకపోతాం. దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రభువా 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 అంటున్నాం. అలాంటి వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒక మాట చూద్దాం రండి. లోకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? వీరు వింటారు కానీ విధేయత చూపరు, ప్రార్థన చేస్తారు కానీ పవిత్రంగా ఉండరు. ప్రార్థన ఇస్తే చాలు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అసలు భక్తుల పేర్లు ఎత్తిపెట్టి మరి ప్రార్థన చేస్తారు. మంచిదే, సంఘంలో ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. ఏకాంతంగా ఎంత సమయం ప్రార్థన చేస్తున్నాం అంటే తేలిపోతారు. వినటానికి వేగిరి పడతారు కానీ ప్రభువా 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 అని పిలుస్తారు కానీ ప్రభు సన్నిధిలో వెళ్ళేంత మాత్రం వాస్తవికమైనటువంటి లాభాన్ని పొందుకోలేరు. ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటి? దేవుని సన్నిధికి వచ్చి వినేవారుగా ఉంటే కలిగేటువంటి నష్టాలు ఎన్ని చెప్పాను? 3 నేను చెప్పింది, 4 3 చెప్పా. ఏంట 3? ఫస్ట్ది ఏంటి? అమ్మా, వాళ్ళు ఎలా ఉంటారని చెప్పాను? ఓకే, నాలెడ్జ్ కోసమే ఉంటారు, నాలెడ్జ్ మాత్రమే సంపాదించుకుంటారు ఫస్ట్ బ్యాచ్. రెండో బ్యాచ్ ఎమోషనల్గా ఉంటారు. మూడో వాళ్ళు ఎలా ఉంటారు? అన్నిటికీ అటెండ్ అవుతూ ఉంటారు, వస్తే చాలు అనుకుంటారు. సరే, వీళ్ళంతా వినేవాళ్ళు. ఇప్పుడు విన్నదాన్ని ఆచరణలో పెడితే కలిగే ప్రయోజనాలు కూడా క్విక్గా చూద్దాం, టైం అయిపోయింది. క్విక్గా దేవుని సన్నిధికి వచ్చి విన్నదాన్ని మనం ఆచరణలో పెడితే మనం అంటే ధన్యులుగా మారుతామంట. యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు ఆ మాట. లోకాసు వార్త 11వ అధ్యాయం 27, 28 వచనాలు మీరు చూస్తే అక్కడ ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుని ఆయన పొగుడుతూ అంటుంది, నిన్ను కన్న తల్లి గర్భం ఎంత గొప్పదో, నిన్ను కన్న తల్లి ఎంత ధన్యురాలో అని మాట్లాడుతుంటే యేసు ప్రభు వారు అంటున్నాడు 28వ వచనంలో, అవును కానీ వాళ్ళు ధన్యులే, కానీ దేవుని వాక్యం విని దానిని గైకొన్న వారు మరి ధన్యులని చెప్పాడు. అంటే ఇక్కడ నన్ను కన్న నా తల్లి, నాతో ఉన్న నా అన్న, లేకపోతే నా తమ్ముడు, నా చెల్లి, నా సిబ్లింగ్స్, వీళ్ళ ధన్యులు కాదు. ఎవరైతే నా మాటలు విని దాని ప్రకారం అనుసరించి నడుస్తారో వాళ్ళు ధన్యులు. ధన్యత వస్తుంది అనమాట దేవుని మాటలు విని దాని ప్రకారం నడిస్తే. రెండోసారి ఆయన చెప్పిన రెండో లాభం ఏంటయ్యా అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం మీరు చూస్తే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై యుందురు. హల్లెలూయా. దేవుడు చేసిన ఆజ్ఞలను అనుసరించి ఏమంటున్నాడు? వాటిని చేసిన ఎడల అంటున్నాడు, వినిన ఎడల అంటున్నాడా? చేసిన ఎడల. చేయాలంటే ముందేం చేయాలి? వినాలి. వినటం అనేది ఫస్ట్ స్టెప్. వినటం వల్ల విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసంతో నువ్వేం చేయాలి? నెక్స్ట్ చెయ్యాలి, క్రియలు ఉండాలి. అదే యాకోబు భక్తుడు చెప్తాడు, క్రియలు లేని విశ్వాసం మృతం. సో క్రియకి అంత ప్రాధాన్యత ఉంది. విన్నావు, చేస్తే నువ్వేమవుతావు? దేవునికి స్నేహితుడు అవుతావు, ఫ్రెండ్ అవుతావు. దేవునికి స్నేహితుడిగా నువ్వు మారాలి అంటే ఒక్కటే ఒక మార్గం ఏంటంటే ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేయడమే. ఇంకొక లాభం ఏంటంటే బండ మీద పునాది వేయబడిన ఇంటిని నిర్మించుకున్న వాళ్ళు ఉంటారే, ఆ ఉపమానం మీకు గుర్తుందా? మత్తయి సువార్తలో ఉంటుంది, లోకా సువార్తలో కూడా ఉపమానం ఉంటుంది. ఇసుక మీద కాకుండా బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళుగా ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారంటే చెప్పింది చేసేవాళ్ళు. తుఫానులు వచ్చినా, అలజడులు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కదలకుండా ఉంటారు, దేవుని వదిలిపెట్టరు. అడిగింది చేస్తేనే దేవుడు, చేయకపోతే దేవుడు అనరు. దేవుని మీద స్థిరంగా నిలబడి ఉంటారు. ఎందుకంటే వీళ్ళు పునాదులు గట్టిగా ఉన్నాయి. దేవుడు చెప్పిన ప్రతి మాట వీళ్ళు వింటున్నారు, దాన్ని అనుసరించి నడుస్తున్నారు కనుక ఆ మాటలు వీళ్ళని
చెదరనివ్వవు, అటు ఇటు వెళ్ళనివ్వవు, వెళ్ళి గట్టిగా పట్టుకుంటే అనమాట. అట్లా విధేయత చూపించిన వాళ్ళు మనం గమనిస్తే ఎగ్జాంపుల్గా చూసుకుంటే అబ్రహాము, మీ అందరికీ తెలుసు అబ్రహాం ఎంత విధేయత చూపించాడో. దేవునికి ఆరాధన ఎలా చేస్తాడో, తన కుమారుని ఇవ్వటానికి కూడా వెనక తీయలేదు. అబ్రహాముని దేవుడు కుమారుని ఇమ్మని అడిగిన వెంటనే ఆయన వాయిదా వేశాడా? వాదించాడా దేవుడితో? తక్షణమే విధేయత చూపించాడు. దేవుడు చెప్పిన మాటకి మనం వెంటనే ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఆయన చెప్పిన దానికి వెంటనే విధేయత చూపించాలి. అప్పుడే మనం దేవుని సన్నిధిలో ఆ ఫ్రూట్ని మనం అనుభవించగలుగుతాం. రెండో, మరియ. ఇప్పుడు మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కదా, మరియ గారు చూపించిన విధేయతను ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దూత ఆమె దగ్గరికి వచ్చి నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అవుతావమ్మా అని చెప్పినప్పుడు ఆమె ఎలా రెస్పాండ్ అయింది? నీ మాట చొప్పున నాకు జరుగును గాక. లూకా 1:38 చూస్తాం మనం. నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఆమె గర్భం ధరించడానికి సిద్ధమైంది, అవమానాన్ని భరించడానికి సిద్ధమైంది, బాధను స్వీకరించడానికి సిద్ధమైంది. వినటం మాత్రమే కాకుండా ఆమె ఆజ్ఞకు లోబడింది. అదే ఆమె చేసిన ఆరాధన. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కూడా మనకి మాదిరి. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఎంతగా ఆయన విధేయత చూపించాడంటే ఆయన జీవితంలో విధేయత గురించి ఉపదేశించాడు, విధేయతలో జీవించాడు, విధేయత కోసం తన ప్రాణమే అర్పించాడు. అసలు ఆయన వచ్చిందే చనిపోవడానికి. తండ్రి మాట విని వదిలిపెట్టలా, దాన్ని చేశాడు. మధ్యలో స్ట్రగుల్స్ ఆయనకి. గెత్సెమనే వనంలో సిలువకు వెళ్ళే ముందు ఆయన చేసిన ప్రార్థనను చూసారా? ఎంత సంఘర్షణ ఉందో తెలుసా అక్కడ. దేవుని మాట వినటం చేయటంలో కూడా అంత సంఘర్షణలు వస్తాయి మన జీవితంలో. అయినా కూడా వాటిని అనుసరించి చేస్తే మనం దేవుని సన్నిధిలో ఒక ప్రయోజనకరమైన పాత్రగా మారుతాం. సరే, ఫైనల్గా ఒకే ఒక క్వశ్చన్. మీరు ఇప్పుడు ఈ మాటలన్నీ విన్న తర్వాత మీరు కేవలం దేవుని మాటలను వింటున్నారా? ఆ మాటలను చేస్తున్నారా? సమాధానం నాకు చెప్పొద్దు, మీరే పరిశీలన చేసుకోండి. వినేవారుగా ఉండే కలిగే నష్టాలు మనం కొన్ని చూసాం. వినేవారుగా మాత్రమే కాకుండా వాటిని అనుసరించి నడిచేవారుగా ఉండే లాభాలు కొన్ని చూసాం. కొంతమందిని మనం పరిశీలన చేసాం. మనం ఏ కేటగిరీలో ఉన్నామో మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు తన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.